హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. మనకి రీసెంట్గా ఐబీపీఎస్ ద్వారా వివిధ రకాల బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఐబీపీఎస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ కలిసి మనకి వారికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో రీసెంట్గా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ద్వారా రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి దాదాపు 9,900 పైగా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఉద్యోగాలలో వివిధ రకాల బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు కావచ్చు, అలాగే ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించినటువంటి మల్టీపర్పస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, వారికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏంటి, ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, అప్లికేషన్ ఫీ వివరాలు తదితర పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ద్వారా మనకి అఫీషియల్గా ఈ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా రీజనల్ రూరల్ బ్యాంక్లో వివిధ రకాల గ్రామీణ బ్యాంకులు అని చెప్పచ్చు. సో దాదాపు ఆ బ్యాంకులలో నేషనల్ వైడ్గా మనకి దాదాపు 9,995 పోస్టులను రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనకి వెబ్సైట్ www.ibps.in అవైలబుల్ ఉంటాయి మనకి నోటిఫికేషన్ వివరాలు అనేవి. సో ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ ఆఫీసర్ మన గ్రూప్ ఏ ఆఫీసర్ స్థాయి సంబంధించినటువంటి ఆఫీసర్ స్కేల్ 1, అలాగే స్కేల్ 2 అండ్ 3 ఉద్యోగాలు, మరియు గ్రూప్ బి లెవెల్లో ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేది రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ కూడా మనకి ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి 3 స్టేజ్లో ఉంటుంది. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్, దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేయడం ద్వారా ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే ఆన్లైన్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో మనకి ఇది అఫీషియల్ ఆర్గనైజేషన్ ఐబీపీఎస్ అనేది చాలా రకాల బ్యాంక్స్కి మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక 7th జూన్ నుండి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే 27th జూన్ అనేది లాస్ట్ డేట్ మనకి అప్లై చేసుకోవడానికి. సో ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆగస్టులో కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత రిజల్ట్స్ అనేది సెప్టెంబర్లో ఉంటుంది. సో ఇక మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. డేట్స్ అప్రాక్సిమేట్లీ ఇవ్వడం జరిగింది ఇది. సో ఇక ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే మనకి జనవరిలో కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ ఒక 6 monthsలో మనకి బ్యాంకింగ్ ఉద్యోగం పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, దాని తర్వాత ఫైనల్ అలాట్మెంట్ కూడా మనకి డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఒక 6 months గట్టిగా మనం కష్టపడినట్టయితే బ్యాంక్ జాబ్ కోసం బ్యాంక్ ఉద్యోగం పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ బ్యాంక్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ బ్యాంకులో మనకి రిక్రూట్మెంట్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. మనకి ఈ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. దాదాపు 34 బ్యాంక్స్ ఆర్గనైజేషన్స్ అయితే మనకి 43 బ్యాంక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో దాంట్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మనకి అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ పేపర్ కూడా మనకి రీజనల్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంటుంది. అంటే సంబంధిత రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర భాష, మన ప్రాంతీయ భాష, మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు భాషలో ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. రిమైనింగ్ స్టేట్స్లో హిందీ కావచ్చు, ఉర్దూ కానీ సంబంధిత రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రీయ భాషలో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక ఏజ్ లిమిట్ వివరాలు గమనించినట్టయితే మనకి గ్రూప్ బి లెవెల్ పోస్ట్ సంబంధించినటువంటి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 18 to 28 years మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆఫీసర్ సంబంధించినటువంటి స్కేల్ 1 ఉద్యోగాలకు సంబంధించి 18 to 30 years మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.
దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 2 అలాగే స్కేల్ 3 సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి నోటిఫికేషన్లో. సో మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. ఇక ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే కొన్ని ఉద్యోగాలకు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉంది. అలాగే కొన్ని ఉద్యోగాలకు స్పెషలైజేషన్ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సో ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించినటువంటి మల్టీపర్పస్ ఉద్యోగాలకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే దాంతోపాటు ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్. అంటే మనకి తెలుగు రాష్ట్రాల వారు అయితే తెలుగు తప్పనిసరి వచ్చి ఉండాలి వాళ్ళకి. సో ఇంకా మిగతా రాష్ట్రాల వారికి మిగతా ప్రాంతీయ భాషల్లో నైపుణ్యం ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇవన్నీ ఆల్రెడీ బ్యాంక్ ఉద్యోగాలు అంటేనే మనకి కంప్యూటర్తో వర్క్ ఉంటుంది కనుక కంపల్సరీ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇది డిజైరబుల్. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఏ పోస్ట్ తీసుకున్నా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అవసరం బ్యాంకింగ్ సంబంధించి, బ్యాంకింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి. సో అలాగే ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఈ పోస్టు కూడా మనకి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక ఆఫీసర్ స్కేల్ 2 ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ మేనేజర్ లెవెల్ ఉద్యోగాలు కనుక వీటికి బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిగ్రీతో పాటు 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదంటే బ్యాంక్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. సో ఇక ఆఫీసర్ స్కేల్ 2 సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అంటే ఇది కూడా మేనేజర్ స్థాయి ఉద్యోగాలే. సో వీటికి కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ పర్టికులర్ కేటగిరీ ఉంది ఇక్కడ. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ డిజైరబుల్ లాంగ్వేజ్ కూడా అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ సర్టిఫికెట్స్ కానీ అడగడం జరిగింది. ఏఎస్పి, పిహెచ్పి కానీ, C++ కావచ్చు, జావా, విబి, విసి కానీ. సో ఇటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సర్టిఫికెట్ కూడా అడగడం జరిగింది ఈ పోస్ట్కి. సో ఇలా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలను అయితే భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సిలబస్ గమనించినట్టయితే మనకి 80 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలకు కావచ్చు, అలాగే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్లో కొద్ది తేడా మాత్రమే ఉంటుంది. దాదాపు 80 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్, టోటల్ 80 క్వశ్చన్స్కి మనకి 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం లిమిట్ వచ్చేసి మనకి 45 మినిట్స్ ఉంటుంది. సో అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలకు సంబంధించి రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్, టోటల్గా 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ ఉంటుంది. సో టైం డ్యూరేషన్ కూడా ఈక్వల్గా 45 మినిట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 0.25 మార్క్స్ అయితే మనకి నెగిటివ్ మార్క్స్ కట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి మెయిన్ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా మనకి ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. సో 200 మార్క్స్కి ఈ ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ గమనించినట్టయితే రీజనింగ్ నుంచి మనకి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి 40 క్వశ్చన్స్కి 20 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఉంటాయి. హిందీ లాంగ్వేజ్ నుండి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. సో న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో ఇక్కడ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఎందుకు అడిగారంటే ఇక మనకి నేషనల్ వైడ్గా ఉంటాయి కనుక బ్యాంక్స్ అంటే ఎక్కడైనా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా జాబ్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్. సో హిందీలో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు నైపుణ్యాలు ఉండాలని చెప్పేసి బేసిక్ నాలెడ్జ్ పైన, బేసిక్ లాంగ్వేజ్ పైన మనకి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతూ ఉంది. మరి డీప్గా అయితే ఏముండవు, హిందీలో కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్లో కానీ. సో ఇంగ్లీష్లో జనరల్గా అయితే మనకి కంపల్సరీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి, కామన్గా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్ అనేవి. సో టోటల్గా 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 అవర్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించవచ్చు మనకి
టెస్ట్ పేపర్ కూడా మనకి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్టేట్ గమనించినట్టయితే, అలాగే తెలంగాణ కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు ఉర్దూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. రీజనల్ లాంగ్వేజ్లో భాగంగా క్వశ్చన్ పేపర్ అనేది 4 లాంగ్వేజ్లో మనకి రాసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ గమనించినట్టయితే మనకి హైదరాబాద్ ఉంటుంది, వరంగల్, అలాగే కరీంనగర్ కావచ్చు. ఇంకా సెంటర్స్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్స్. మనకి అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నట్టయితే అప్లికేషన్ సెంటర్స్ కూడా పెంచుతామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి అఫీషియల్గా ఐబీపీఎస్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. అలాగే అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే, సో మనకి అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే, సో ఆఫీసర్ స్కేల్ 1, 2 అండ్ 3 అలాగే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగులకు సంబంధించి తేడా అయితే ఏం లేదు. సో 175 రూపీస్ మనకి వచ్చేసి ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్స్కి, ఈఎస్ఎం క్యాండిడేట్స్కి అలాగే డిఏఎస్ఎం క్యాండిడేట్స్కి అవైలబుల్ ఉంది. రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 850 రూపీస్ ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ కూడా మనకి ట్యాక్సెస్ కట్ అవుతుంది ఛార్జెస్. సో ఓవరాల్గా కొంచెం ఫీ ఎక్కువనే ఉందని చెప్పచ్చు. బట్ ఎనీవే మనకి జాబ్ ఉందినట్టయితే శాలరీ కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో దాదాపు ఆఫీసర్ స్కేల్ లెవెల్ పోస్ట్ ఏ పోస్ట్ తీసుకున్నా మనకి 50,000 పైన శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలకి 35,000 పైన శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి మరొకసారి ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే 7th జూన్ నుండి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. 27th జూన్ వరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ వచ్చి మనం అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ గమనించినట్టయితే, సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ పైన కూడా వీడియో ట్రై చేస్తాను చేయడానికి. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది కూడా మనకు ఒక సెంటెన్స్ లాగా రాసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు. ఇంకా సో క్యాండిడేట్స్ విల్ ఆల్సో రిక్వైర్డ్ టు క్యాప్చర్ అండ్ అప్లోడ్ దేర్ ఫోటోగ్రాఫ్ టు ద వెబ్ కెమెరా మొబైల్ ఫోన్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అంటే ఈ మధ్యన ఇది కూడా ఎక్కువ అడగడం జరుగుతూ ఉంది. ప్రతి ఆన్లైన్ ప్రాసెస్లో కావచ్చు లైవ్ ఫోటో మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది, లైవ్ ఫోటోని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఎగ్జామ్ కూడా మనకి అడగడం జరిగింది ఫోటోగ్రాఫ్ అనేది. అంటే డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనం వెబ్ క్యామ్ ద్వారా కావచ్చు లేదంటే మొబైల్ ఫోన్ ద్వారా కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే కంపల్సరీ మన ఫోటోగ్రాఫ్ని లైవ్ ఫోటోగ్రాఫ్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకి ఆర్ఆర్బీ ఐబీపీఎస్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. సో మరిన్ని వివరాలకు అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ కంపల్సరీ నోటిఫికేషన్ త్వరలో అబ్జర్వ్ చేసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.